కి స్వాగతం. నెల్లూరులోని వెంకటరమణ షాపింగ్ అధినేత శ్రీపతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక ప్రతిమలను విద్యార్థులకు గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా డిపిఓ సుస్మిత చేతుల మీదుగా పంపిణీ చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా వెంకటరమణ షాప్ అధినేత శ్రీపతి శ్రీనివాసరావు వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ప్లాస్టిక్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణం దెబ్బతింటుందన్నారు. మట్టి విగ్రహాలను వాడడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. వినాయక చవితి సందర్భంగా గత 8 సంవత్సరాల నుండి వెంకటరమణ షాప్ అధినేత శ్రీనివాసరావు మట్టి విగ్రహాలను పంపిణీ చేయడము శుభపరిణామమన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడము, ఇంట్లోని మట్టితోనే చుట్టూ నాటాలి అన్నారు. సందర్భంగా వెంకటరమణ షాప్ అధినేత శ్రీనివాసరావు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామన్నారు. పర్యావరణాన్ని కాపాడడంలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ రెడ్డి, యూనియన్ బ్యాంకు మోహన్ రావు, విద్యార్థులు పాల్గొన్నారు. వినాయక చవితిని పురస్కరించుకొని మనకి వెంకటరమణ షాపింగ్ తరపు నుంచి శ్రీనివాసరావు గారు ఈ మట్టి వినాయకులని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు ఉన్న పర్యావరణ కాలుష్యంలో భాగంగా మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలని కొనుక్కోవడం, అమ్మడం వల్ల పర్యావరణం ఇంకా కాలుష్యభరితం అవుతుంది. నదులు, చెరువులు అన్నీ కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉన్న కెమికల్స్ తోటి నిండిపోయేసి కాలుష్యం ఇంకా ఎక్కువ అవుతుంది. అందులో ఉన్న జీవరాశులన్నీ కూడా చనిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనము ప్రకృతికి, పర్యావరణానికి మేలు చేయాలంటే అందరూ కూడా ఇలాంటి మట్టి విగ్రహాలని వాడాలి. వినాయకుడు నిమజ్జనం చేసినా ఇది భూమిలో కరిగిపోతుంది. కాబట్టి చూడండి చక్కగా ఉన్నాయి మట్టి విగ్రహాలు. వీటిల్లో మనం పూజలో పెట్టుకొని చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన దాతగా ఆయన సొంత డబ్బులతోటి ఈ విషయాన్ని, ఒక మంచి మెసేజ్ని కమ్యూనిటీలో ఆయన స్ప్రెడ్ చేస్తున్నారు. స్కూల్ నుంచి పిల్లలకి అందరూ కూడా పిలిచి ఈరోజు మట్టి విగ్రహాలు ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 7 సంవత్సరాల నుంచి. ఇది 8వ సంవత్సరం నుంచి 7 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం 8,000 విగ్రహాలని ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఆల్ ఓవర్ నెల్లూరులోను. ఇంకా చాలామంది ఇది చూసి స్ఫూర్తి పొందాలని, ఇలాంటి మెసేజ్ని కమ్యూనిటీలో, సొసైటీలో స్ప్రెడ్ చేయాలని కోరుకుంటున్నాము. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా కూడా మనకి ఈ నెల స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే విషయాన్ని అందరికీ తెలియజేయాలని కోరుతున్నారండి. పర్యావరణాన్ని కాపాడుకుందాం. పండుగల్ని కూడా మనకి సొసైటీకి, ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ జరుపుకునే విధంగా చేసుకుంటామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ మట్టి విగ్రహాలని దయచేసి అన్ని విగ్రహాల్లాగా నెలల్లో నిమజ్జనం చేయాల్సిన అవసరం లేదండి. మనకి ఈరోజు శ్రీనివాసరావు గారు చాలా మంచి సలహా ఇచ్చారు. ప్రతి ఇంట్లో కూడా మనకు చెట్లు ఉంటాయి, కుండీలు ఉంటాయి, లేదంటే మనం మట్టిలో కూడా, భూమిలో కూడా దీన్ని కలిపేస్తే మెత్తగా నానిపోతుంది, మట్టిలాగా మారిపోతుంది. దీంట్లో మనం కొత్తగా చెట్టు వేసుకుంటే, తులసి చెట్టు వేసుకుంటే, ప్రతి సంవత్సరం ఒక్కొక్క చెట్టు వేసుకున్నట్లయితే ఆ కుండీ మీద ఆ సంవత్సరం పేరు రాసుకుంటే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరంలో మేము వినాయకుడు విగ్రహాన్ని ఈ చెట్టు ద్వారా చేసుకున్నామనే దానికి అర్థమవుతుంది అందరికీ. దయచేసి ఈ సలహాన్ని పాటించండి. చెట్లు కూడా కొత్తగా మనం నాటిన వాళ్ళు అవుతాము, అలాగే పర్యావరణాన్ని పరిరక్షించే వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ. వినాయక చవితి సందర్భంగా మీకు తెలుసుకున్నామంటే మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా
ప్రకృతిని పరమేశ్వరుని కూడా ప్రసన్నం చేసుకోవచ్చని నేను గట్టిగా నమ్ముతున్నాం. ప్రజలందరూ కూడా దాన్ని పాటించాల్సిందిగా కోరుతున్నాను. పార్టీకేయుల మిత్రులందరికీ మరియు ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా పంచాయతీరాజ్ అధికారికి, యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ గారికి, మా ఫ్రెండు అత్యంత ఆప్తమిత్రుడు రామయ్య గారికి, మాకు బాబ్జీ స్కూల్ నుంచి పిల్లలు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్న వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. గత 8 సంవత్సరాల నుంచి మేము వినాయకుడి విగ్రహాలను, మట్టి విగ్రహాలను డిస్ట్రిబ్యూషన్ చేస్తూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం 1000 వినాయకులను పెంచుతున్నాం అన్నమాట. ఇది మా యొక్క కాన్సెప్ట్, మా పేపర్ ట్రేడర్స్ అసోసియేషన్ యొక్క కాన్సెప్ట్. మన భారతదేశం పొల్యూషన్ లేని భారతదేశం ఎదగాలని, తర్వాత వచ్చి మొన్న కూడా మనకు ఎన్నో వరదలు, తుఫాన్లు వస్తాయి. ఇవన్నీ రాకుండా సస్యశ్యామలంగా ఉండాలని మా డిపిఓ గారు కొత్త గవర్నమెంట్లో వాళ్ళకు ఒక కాన్సెప్ట్ ఇచ్చారనమాట. అది పర్యావరణానికి హాని లేని వినాయకులను పంచమని వాళ్ళ డిపిఓ అధికారులు, వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం వల్ల మేడం గారిని నేను పిలవంగానే ఒక క్షణంలో ఫోన్లో చెప్పాను, నేను వస్తానండి ఈ కార్యక్రమానికి అని చెప్పి వచ్చిన దానికి చాలా ధన్యవాదాలండి. కానీ పిల్లలకి ఈ విగ్రహాలు తీసుకున్న వాళ్ళందరికీ ఒకటే నేను చెప్తున్నాను, ఈ విగ్రహాలు దయచేసి నీళ్ళలో కలపకండి. మీ ఇంట్లో తొట్టి వేసుకోండి. ఒక తులసి చెట్టు ఇస్తున్నాం, ఆ తులసి చెట్టు వేయండి. మీ ఇంటి ఆ సంవత్సరం పేరు వేయండి, 2004 అని వేసిన దానివల్ల ఆ చెట్టు వెతికి నేను పలానా వినాయకుని తెచ్చుకున్నానని గుర్తుంటుంది. కానీ దయచేసి ఈ వినాయకుడిని వీధి వినాయకుడిలాగా డిస్ట్రిబ్యూషన్ పారేయకండి. మీ ఇంట్లో చక్కగా ఒక గుంట వేయండి, ఆ గుంటలో వినాయకుడిని కలపండి, ఒక చెట్టు వేయండి. ఆ చెట్టు మనకు ఆక్సిజన్ ఇస్తుంది. ఆక్సిజన్ నుంచి మనం ఎన్నో వేల కోట్ల ప్రాణులను కాపాడగలుగుతాం. కానీ ఇదే విజన్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, ఈ పొల్యూషన్స్ గురించి చాలా బాగా చెప్తున్నారు. అది కూడా మనం చాలా ఇచ్చేస్తుంది. లాస్ట్ 3 years నుంచి మాకు ఈ స్పాన్సర్షిప్లో యూనియన్ బ్యాంక్ వాళ్ళు కూడా కొంత ఆర్థిక సహాయం కాదు, మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన మా చీఫ్ గెస్ట్ డిపిఓ గారికి, యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ గారికి, మా ఫ్రెండ్ రామయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. మరి మా పత్రికా విలేకరులు నేను పిలవంగానే పాపం ఎక్కడోనో వచ్చేస్తారు, వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.